పర్లేదండి కొంచెం మొన్నటి ఎందుకంటే నేను కొంచెం బాగుంది. మొన్న మరి వర్షం గొడవలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను కొంచెం సర్దుమణిగారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఎవరిది వాళ్ళు ఇది ఎక్కువైపోతున్నారు. కానీ నలుగురు మాత్రం ఒకేలాగా ఉండగలుగుతున్నారు. వాళ్ళే సోమశెట్టి గారు, తనుజ గారు, బర్నీ గారు, ఆర్మీ కళ్యాణ్ గారు, ఈ నలుగురు ఒకలా ఉండగలుగుతున్నారు అనమాట. నిజంగా అది చాలా గ్రేట్ పాయింట్ అనమాట. ఈ నలుగురు ఒకలా ఉండగలిగినప్పుడు ఈ సంజన గారు, ఇమ్మానుయల్ గారు, మన డిమోన్ పవన్ మాత్రం ఎందుకు ఉండబోతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఉండేది ముగ్గురు మంచోళ్ళు, చాలా మంచి మనసున్న వాళ్ళు. అసలు ఏ స్వార్థం లేని ఒక డిమోను, స్వార్థం ఉండదు నిజంగా అబ్బాయికి. అలాంటి పర్సన్ సంజన గారు కూడా సేమ్ ఇటు అబ్బా అంతేం ఉండదు అంట. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఇమ్మానుయల్ గారు అని తెలిసింది మీకు, సెల్ఫిష్గా ఆడుతుంటారు కానీ మంచి వ్యక్తి ఆయన కూడా. ఇలాంటి ముగ్గురికి గొడవలు వస్తున్నాయి పిచ్చోళ్ళలాగా. అంటే మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే సంజన గారికి అర్థం కావట్లేదు చెప్పే విషయం. అవతల వాళ్ళు ఆమె సపోర్ట్ చేస్తున్నా కూడా సపోర్ట్ చేయట్లేదు అనుకొని డిమోన్ పవన్ కానీ వాళ్ళ దగ్గర ఇదైపోతుంది. డిమోన్ పవన్ చాలా ఇదిగా చూస్తున్నాడు, అక్క ఉండాలి టాప్ 5లో అని చెప్పేసి. ఎంతసేపు ఆమె బర్నీ గారి దగ్గర పోయి కూర్చుంటుంది. ఆడు ఉండొద్దు, ఇలాంటి వాళ్ళతో ఉండొద్దు, మనతో ఉండాలని మనోడి కోరిక. ఇది ఇంకా అర్థం కావట్లేదు అనమాట. ఇది ఆమె కొంచెం అర్థం ఏదో బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇంకా పనుకున్న టైం మళ్ళీ అర్థం అవుతుంది, పోయి మాట్లాడితే స్ట్రైక్ అవుతుంది అనుకుంటుంది. సరే ఎనీవే మొత్తానికి అయితే బాగానే ఆడుతున్నారు, గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. సంజన గారు లీడ్లో ఉన్నారు కదా ఇప్పుడు. సంజన గారు ఓటింగ్ పరంగా తనుజ గారి లీడ్లో ఉన్నారు చూశాను. లీస్ట్లో ఉంది ఎవరు అంటే ఇమ్మానుయల్ గారు ఉన్నారు, సోమశెట్టి గారు ఉన్నారు. ఎందుకు అర్థం కావట్లేదు ఇమ్మానుయల్ గారు ఎందుకు లీస్ట్లో ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే గేమ్ ఆడిన పర్సన్ని లీస్ట్ ఎందుకు నెట్టేస్తున్నారు జనాలు నాకు అర్థం కావట్లేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే కొంచెం నేను చిన్న మాట చెప్తాను, తప్పుగా అనుకోమాకండి. ఎండింగ్ వచ్చేసి బిగ్ బాస్ గారు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకరి ఫ్యాన్ అయినప్పుడు నేను వాళ్ళ వీడియోలో చూస్తుంటే వాళ్ళే నాకు మంచి అనిపిస్తారు, అర్థమవుతుందా? అలా కాకుండా మీకేం చెప్తానంటే ఒకసారి డిమోన్ పవన్ వీడియోలు చూడండి, వాళ్ళ పేజెస్ ఉంటాయి, వాళ్ళ వీడియోలు చూడండి, ఎవరి పేజీలు వాళ్ళు ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి. ఎవరు ప్లస్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఎంతసేపు మనం పట్టుకున్న వాళ్ళు వాళ్ళే కరెక్ట్ అని కాకుండా అందరి పేజెస్లోకి వెళ్ళి చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఓటేసే టయానికి ఎవరు కరెక్ట్గా ఆడారు, ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు మంచితనం అనేది బయటపడాలంటే ఖచ్చితంగా వాళ్ళ పేజీలోకి వెళ్ళి మనం చూడాల్సింది. ఎందుకంటే మనం చూసే వ్యూ కూడా చాలా వరకు వేరేగా ఉండొచ్చు, బిగ్ బాస్ చూపించేది కూడా వేరేగా ఉండొచ్చు. కానీ బిగ్ బాస్లో లైవ్లో చూపించిన కొన్ని కూడా వాళ్ళ పేజెస్లో ఉంటున్నాయి. కాబట్టి ఒకసారి చెక్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా అంటే ఎటువంటి చేంజ్లు గమనించాము లైక్ ఇందాక ఏమనుకోవద్దు, డిమోన్ పవన్ ఇప్పుడే రీల్స్ చూస్తున్నాం. డిమోన్ పవన్ వచ్చింది ఫన్నీ కన్వర్సేషన్, సరే ఏందో చాలా ఫన్నీగా ఉంది చెప్పి ఓపెన్ చేశాను. ఇంకా డిమోన్ పవన్ ఒక్కొక్కటి వస్తుంటే తను ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాడో ఇందా నాకు తెలియదు. నేను లైక్ ఇమ్మానుయల్ గారు మాత్రమే నేను మార్నింగ్ ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉండేదాన్ని. బట్ డిమోన్ పవన్ కూడా చూస్తుంటే రీతి గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా కామెడీ చేస్తున్నారు. రవి గారిని ఏడిపించడం కానీ, జోకులు వేయడం కానీ చాలా ఫన్ చేస్తున్నారు. లైక్ స్కేల్ గేమ్ ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని కొట్టేసుకొని అది బిగ్ బాస్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పడం, వీళ్ళందరూ పనిష్మెంట్ ఇవ్వడం చాలా ఫన్నీగా ఉంది. సో ఈయన కూడా చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ చాలా మిస్ అయిపోతున్నాం మనం కొన్ని చూడట్లేదు. కాబట్టి ఎవరి పేజెస్లో వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. ఉండేది 5-6 మందే కాబట్టి 5-6 పేజీలు చూడడం పెద్ద టైం పట్టదు మీకు. ఒక్కసారి చూసి ఎవరు ఏంటని తెలుసుకొని లాస్ట్లో మళ్ళీ గేమ్ అనేది చేంజ్ చేయండి, ఓట్లు అనేవి చేంజ్ చేయండి అని కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఇమ్మానుయల్ గారే అనుకుంటున్నాను. లైక్ ఆయనతో కొంచెం ధీటుగా ఉన్నారంటే డిమోన్ పవన్ కూడా బాగా ఆడుతున్నారు. సో కాబట్టి డిమోన్ పవన్ గారు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ అంటే సుమన్ శెట్టి గారి అంటే లో ఉన్నారు కాబట్టి ఆయన ఫస్ట్ బర్నీకి స్కోర్ ఇవ్వాలి అని అనుకున్నారు. తర్వాత సంజన గారికి ఇచ్చేసరికి నాకు ఎవరు లేరు, నాకు కూడా ఎమోషనల్ అయ్యింది. ఎద్దయండి ఈయనకు కూడా ఎవరు లేనట్టుగానే ప్రవర్తిస్తున్నారు. టు బి ఫ్రాంక్గా మాట్లాడంటే సుమన్ శెట్టి గారితో కూడా ఇప్పుడు తనుజ గారు సుమ అంటారు కానీ అంత సపోర్టింగ్ ఎక్కడ కనిపించదు. లైక్ నిజం చెప్పండి బర్నీ గారే అంత కొంత సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేసేది. రీసెంట్గా డిమోన్ పవన్ కూడా ఇచ్చి హెల్ప్ చేశాడు. నేను సుమనాన్నకి ఇస్తున్నానికి మళ్ళీ సుమన్ శెట్టి గారు మళ్ళీ డిమోన్ పవన్కి ఇవ్వడం జరిగింది. పర్లేదండి నిజం చెప్పాలి, సుమన్ శెట్టి గారికి ఒకరిద్దరే ఉన్నారంట సపోర్టర్స్. అది నిజమే దాంట్లో బర్నీ గారు ఫస్ట్. ఎస్ మొన్న బాల్ టాస్క్లో బర్నీ గారే కదా ఎక్కువగా సుమన్ శెట్టి గారి బాల్స్ అన్నీ తీసుకునింది. ఆయనే అడ్డుపడ్డాడు కొంతవరకు, ఆయన బాల్స్ తక్కువ రావడానికి కారణం కూడా బర్నీ గారు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే బిగ్ బాస్ గారు ఎవరు బాల్స్ వాళ్ళు పట్టుకోమన్నారు అన్నారు. అక్కడెక్కడ చెప్పలేదు కదండి, ఎవరు బాల్స్ వాళ్ళు పట్టుకోమని చెప్పారా? లేదు, వీళ్ళు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు వాళ్ళ స్ట్రాటజీ అవ్వచ్చు అది. కాకపోతే వాళ్ళకి తెలియాలి, అరే అవసరం మన బాల్ మనం పట్టుకుందాం లేకపోతే ఏందనేది. కానీ గేమ్ విన్ అవ్వాలి కాబట్టి తప్పదు కదా, అవతల బాల్స్ పట్టుకున్నప్పుడే కదా ఎక్కువ స్కోర్ వచ్చేది మనకి. కాబట్టి ఆడాలి, దాంట్లో తప్పే ఉందండి. మరి గేమ్లో కూడా ఇప్పటికీ బర్నీ గారు అలా కాకుండా సుమన్కి ఇచ్చేయాలి అని చెప్పేసి దాన ధర్మాలు చేసుకుంటూ పోతే నిజంగానే బర్నీ గారు ఇంకా వేస్ట్ అయిపోతారు. కాబట్టి ఆయన చేసిన దాంట్లో తప్పని నాకు అనిపించలేదండి ఇప్పుడైతే.
ఆ విషయంలో నాకు తప్ప అనిపించలేదు. ఎందుకంటే విన్ అవ్వాలి, విన్ అవ్వడానికి ఆడుతున్నారు. ఇప్పుడు ప్రూవ్ అవుతున్నారు కదా, కానీ అనేవ్వండి. అంటే ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? అంటే సుమన్ గారు కొంచెం లాస్ట్ టైం సుమన్ శెట్టి గారు అనుకున్నాము, మొత్తం తలరాతే తిరగరాసేసారు బిగ్ బాస్ గారు, రీతు గారిని పంపించారు. ఈసారి కూడా సుమన్ శెట్టి గారే అనుకుంటున్నానండి ఉన్న వాళ్ళల్లో. మరి ఈసారి అయినా సుమన్ శెట్టి గారా లేకపోతే ఎవరైనా బిగ్ పర్సన్ తీసేస్తారో షాక్ ఉందన్నమాట, నిజం చెప్తున్నా. అలా కాకుండా నిజంగానే ఎవరైనా పెద్దోళ్ళు తీస్తారంటే నిజంగా బిగ్ బాస్ గందరగోళం అనమాట, చెప్పలేం. రివ్యూ ఇచ్చేవాళ్ళు కదా, ఎవరు కూడా చెప్పలేం. ఏదో ఒకసారి అన్నానయ్యా నోరు జారి బై మిస్టేక్గా, మాకు కూడా అందకుండా మా ఊహలకు మించి చేయండి అయ్యా అన్నానని చెప్పి రీతుగానే పంపించేశారు. మరి అలా అన్యాయంగా పంపించద్దు, మా ఊహకు అందకూడదంటే అలా కాదండి. కొంచెం చూసి మంచిగా ఆడేవాళ్ళ నుంచి మిగతా వాళ్ళని పంపించమని నేను కోరుకుంటున్నాను. షీఈ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి రీతు గారు. తను వెళ్ళిపోవడం నిజంగా ఇప్పుడు కూడా బాధగా ఉంది. బట్ ఎనీవే ఓకే డన్. ఈ వీకెండ్ సుమన్ శెట్టి గారు అనుకుంటున్నాను. ఎస్, అంటే ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఉండాలి అంటే 5 ఉండాలి. ఇప్పుడు 2 ఎక్స్ట్రా ఉన్నారు కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అంటున్నారు. అయిండొచ్చండి, చెప్పలేము. ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే సంజనా గారు లేదా బన్నీ గారు ఈ ఇద్దరిలో పంపిస్తారు అనుకుంటున్నాం. డిమోన్ పవన్ ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నిజంగా బాగా ఆడుతున్నాడు. అలా కాదని చెప్పి మన వాళ్ళు పంపించేస్తే దానికంటే దౌర్భాగ్యం ఏమి ఉండదు, నిజం చెప్తున్నాను. ఎస్, ఆబ్వియస్లీ కదండి. ఇప్పుడు అమ్మాయి టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ని తీసుకొని వెళ్ళి ఇట్లా మధ్యలో పంపించడం అనేది కరెక్ట్ కాదు, నిజం కరెక్ట్ కాదు. కొంతమంది పర్సనల్ రీజన్స్ అన్నారు, కొంతమంది ఏమో లేదు నిజంగా బన్నీ గారు ఫైటింగ్ వల్ల అలా జరిగింది అన్నారు. రీజన్స్ ఏంటనేది మనకు తెలియదు, కానీ ఆడే అమ్మాయి తను టాప్ 5లో ఉండాల్సిన అమ్మాయి, అలాంటి అమ్మాయిని పంపించడం కరెక్ట్ కాదు. ఓట్స్ పరంగా ఎలిమినేట్ అంటే రీతు గారు లేరండి, చివరిలో సుమన్ శెట్టి గారు ఉన్నారు. బట్ పంపించలేదు, అదే నేను చెప్తున్నాను. బిగ్ బాస్ గారిని మా ఓక్ అందకుండా చూడండి అంటే మరి అందరు ఓక్ అందకుండా చూస్తాడు ఆయన. సో అట్లా కాదు, కొంచెం చూసి ఎలిమినేట్ చేయాలి. ఒకటైతే చెప్పగలుగుతానండి, ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ని మాత్రం కరెక్ట్గా కానీ చేయకపోతే నెక్స్ట్ సీజన్కి రావాలనుకున్న పర్సన్స్ కూడా రారు. అదైతే మైండ్లో పెట్టుకొని చూడాలి. లాస్ట్ టైం నేను అంత నిజంగా ప్రాపర్గా ఫాలో అవ్వలేదు అబ్బా, టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను. లాస్ట్ సీజన్ ఈ సీజన్ ప్రాపర్ ఫాలో అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ట్రూగా ఇవ్వండి ప్లీజ్, జెన్యూన్గా ఇవ్వండి. ప్రతిసారి విన్నింగ్ రేస్ లో వచ్చేది ఒకరు కానీ విన్నర్ అయ్యేది ఒకరు. సో ఇప్పుడు కూడా తనుజ గారు ఉన్నారు టాప్ లో, ఆర్మీ కళ్యాణ్ గారు తనుజ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు కాబట్టి ఇంకొకరు అవుతారని నా ఫీలింగ్. మీరు అన్నట్టు ఒకవేళ టాప్ అంటే తిరగ రాస్తే అలా అయితేనే బాగుంటుందని నాకు కూడా ఫీలింగ్. టాప్ వరకు వీళ్ళిద్దరే కదా వచ్చారు, వీళ్ళిద్దరు కాబట్టి ఇంకొకరైతే బెస్ట్. ఇప్పుడు ఇలా చేస్తే చాలా బెస్ట్. అక్క ఇన్ని రోజులు టఫ్గా ఆడి లాస్ట్ వీక్లో కొంచెం డల్గా ఆడితే అతనికి తప్పించే అవకాశం ఉంటుందా ఏమన్నా ఆడియన్స్ పరంగా? అంటే నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆడిన పర్సన్ ఎవరు డల్ అయితే అవ్వలేదు బ్రో. అలా ఆడిన వాళ్ళు ఇమ్మాన్ గారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన డల్ అవ్వలే, ఎక్కడ ఇప్పటికే ఆడుతున్నారు కాబట్టి ఆయన అయితే డల్ అవ్వలేదు. ఇంకా స్టార్టింగ్ నుంచి సన్నా గారు ఆమె కూడా మంచిగానే ఆడుతుంది. ఇంకా స్టార్టింగ్ నుంచి ఆడిన పర్సన్స్ అక్కడ డల్ అయిపోయాడు. నిమ్మన్ పవన్ స్టార్టింగ్ నుంచి ఏం ఆడలేదు బ్రదర్, మధ్యలో నుంచి ఆడలేదు. 2 వారాలు కెప్టెన్ అయ్యిండు, బ్యాక్ టు బ్యాక్ 2 వారాలు కెప్టెన్ అయ్యిండు కదా, మధ్యలో పోయింది కదా మళ్ళీ గేమ్. స్టార్టింగ్ నుంచి కంటిన్యూస్ గా ఆడిన పర్సన్ అని అడిగాడు బ్రదర్. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఆడిన పర్సన్స్ నా పరంగా ఎవరు అంటే సంజనా గారు ఇమ్మాన్ గారు ఆడుతున్నారు స్టార్టింగ్ నుంచి. మధ్యలో ఎక్కడ గివ్ అప్ లేకుండా ఏదో పక్కన వాళ్ళు సోదులు పెట్టుకోకుండా ఇలా చేయకుండా ఉన్న పర్సన్స్ వీళ్ళిద్దరే కాకుండా స్టార్టింగ్ నుంచి ఊడాల. ఇదైతే నిజం. మీ పరంగా మీకు ఏమైనా అనిపిస్తే మీరు చెప్పచ్చు రివ్యూలో. నా పరంగా అయితే మాత్రం ఇమ్మాన్ గారు సంజనా గారు స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారు. కావాలంటే మీరు ఎక్కడైనా సరే ఎపిసోడ్ తిరగేసుకోండి, ఎవడు గేమ్ ఆడాడు ఎవడు గేమ్ ఆడలేదు, ఎప్పటి నుంచి ఎవడు గేమ్ స్టార్ట్ చేస్తాడు, మిడిల్ నుంచి మీకే అర్థం అవుతుంది. మరి గేమ్ ఆడిన ఏమని తీసేసారు కదా రీతుని, భరణి ఏమాడాడు రీతు కంటే. నేను అదే కదా అని చెప్పేది, అన్ఫేర్ అని చెప్పి. ఈ జనాలు పిచ్చోళ్ళ లేకపోతే బిగ్ బాస్ పిచ్చోళ్ళు చేస్తున్నారు మనల్ని, మనకే అర్థం కావట్లేదు. అర్థమవుతున్నాయి, ఎందుకంటే జనాలు మనం ఏం అనలేదు. ఎందుకంటే వాళ్ళు అసలు పాపం ఎవరు కొట్టేస్తారు నిజంగా అక్కడ అంటే పోలింగ్ ప్రకారం చూసుకుని సుమన్ శెట్టి గారు వెళ్ళిపోవాలి జనాల ప్రకారం, అవునా? బట్ వెళ్ళలేదు అంటే బిగ్ బాస్ మనల్ని ఏదో చేస్తున్నట్టు కదా. సో అట్లా నేను చెప్పేది అర్థమవుతుంది. ఒకవేళ ఇమాన్యుయల్ కి కప్ ఇవ్వాలి అంటే కామెడియన్ అని నల్లగా ఉన్నాడు, ఈ క్వాలిటీస్ అన్ని చూపించి అసలు నలుపు గురించి అలా కామెడీ ఇవన్నీ ఆలోచించే పని అయితే అసలు లోపలికి తీసుకురారు కదండి. అట్లా ఏం లేదు, చిచ్చి బయట వాళ్ళు కూడా అలా ఏం థింక్ చేయట్లేదు అని. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం జరిగింది ఇక్కడ. తనుజ గారు అనేది లేకుండా ఆర్మీ గారు అని, ఆర్మీ కళ్యాణ్ గారికి ఆర్మీ అనేది ఒక ట్యాగ్ లేకుండా ఉంటే అది అసలు
అది ఆయన ఉండేవాడు కదా అక్కడ. నెక్స్ట్ ఇంకా తనుజాగా సీరియల్ పరంగా కాకుండా నార్మల్గా ఎలా కమెడియన్ ఇంకోలాగా వచ్చినా కూడా ఇవి కూడా అంత ఉండేది కాదు. సీరియల్ పరంగా వచ్చింది కాబట్టి ఇలా జరిగింది కాబట్టి ఇలా ఉన్నారు అంతే తప్ప అంత మించి ఇంకేం లేదు. ఇమ్మాయిల్ గారిని తక్కువగా చూస్తున్నారు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు లేకపోతే జనాలు అని మాత్రం లేదండి. జనాలు ఎవరిపాటికి వాళ్ళ విజన్లో వాళ్ళు వేసుకుంటారు. ఇమాన్యుయల్ గారు కూడా కమెడియన్ గా జబర్దస్త్ నుంచి చాలా షోల ద్వారా కూడా వచ్చాడు కదా. ఒక్క చిన్న మాట, ఆయన కమెడియన్ మీరు అంటున్నారు, అసలు ఆయన కమెడియన్ కాదు, నిజంగానే ఒక హీరో టైప్ మెటీరియల్ నేను అంటున్నాను. మీరు ఫిజికల్గా చూస్తున్నారా నాకు తెలియదు, ఫిజికల్గా చూడమాకండి. ఆయన ఒక ఎంటర్టైన్మెంటర్ అవునా. నెక్స్ట్ వన్ మంచి గేమ్లు ఆడుతున్నాడు, మంచి బాండింగ్ కరెక్ట్గా ఉంది. ఇంతకు మించి మీకు ఏం కావాలి? మామూలుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిన హీరో అంటారంటే హీరోని ఏ విధంగా అంటారు? ఇవన్నీ చూస్తే కదా అంటారు. సో ఆ లెవెల్లో ఇమ్మాయిల్ గారు ఉన్నారు కదా. అంటే పోయిన సీజన్లో రోహిణి అవినాష్ వచ్చినప్పుడు ఇది లాస్ట్ సీజన్ అంత ప్రాపర్ చూడలేదు బ్రదర్. నేను అదే ఇందాక కూడా చెప్తున్నాను మీకు. అంటే ఏ సీజన్లో అదే కమెడియన్ కూడా కాదండి, కమెడియన్ కమ్ ఫైటర్ కమ్ లైక్ ఇట్లా ఉన్నది ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈయన గెలవాలని కోరుకుంటున్నాం. ప్రతిసారి ప్రతి ఒక్కరు వచ్చి కమెడియన్ అని చూస్తారు, బట్ ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి అట్లా. 11 minutes అయింది బ్రదర్.